నేటిదిన వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 46 వర్స్ 11. తూర్పు నుండి క్రూరపక్షిని రప్పించుచున్నాను, దూరదేశం నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చు వానిని పిలుచుచున్నాను. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చెదను. ఉద్దేశించి ఉన్నాను, సఫలపరిచెదను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను దర్శించి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు తన ప్రజలకు తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, నేను యోచించిన కార్యమును నెరవేర్చువాన్ని నేను పిలుస్తున్నాను. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చెదను. ఉద్దేశించి ఉన్నాను, సఫలపరిచెదను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మానవులమైన మన జీవితంలో ఏదైనా అది దేవుడు చెప్పిందైతే నిశ్చయంగా చెప్పినటువంటి దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. ఆయన ఉద్దేశించిందైతే నిశ్చయంగా దాన్ని ఆయన సఫలపరుస్తాడు. మానవులమైన మనం కలిగి ఉన్నటువంటి పలు ఆలోచనల చేత ఎన్నో చేయాలని మనం ప్రయత్నిస్తూ ఉంటాం, ఎన్నో మనం ఉద్దేశిస్తూ ఉంటాం. కానీ విశ్వాసులుగా మనం ఉన్నప్పుడు నిశ్చయంగా ప్రభువారు ఆయన మనకు దేన్నైతే చెప్తారో దాన్ని ఆయన నెరవేర్చగలిగినటువంటి దేవుడు, దేన్నైతే ఉద్దేశిస్తారో ఆయన సఫలపరిచేటటువంటి దేవుడిగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. నాడు ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు, అనగా యెరూషలేములో నివాసం చేస్తున్నటువంటి వారికి ప్రవచనాత్మకంగా కొన్ని విషయాలను ఇక్కడ ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. అనగా భవిష్యత్తులో జరగబోయేటటువంటి విషయాలను గూర్చి వారు తమ ముందున్నటువంటి కాలములో చెరలోనికి వెళ్ళబోతున్నారని, ఏ చోటుకైతే అనగా ఏ బబులోనికైతే వారు చెరలోనికి వెళ్ళి ఉన్నారో ఆ చోటు నుండి తిరిగి మరల వారిని రప్పించటానికి ఆయన తూర్పు నుండి క్రూరపక్షిని అనగా కోరేషును ఆయన రప్పించబోతున్నటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటాన్ని మనం గమనించగలం. ప్రవక్త అయినటువంటి యెషయా గారు క్రీస్తు పూర్వం 742 నుండి 686 వరకు నలుగురు యూదా రాజుల కాలంలో అతడు ప్రవక్తగా ఉన్నారు. అయితే అప్పటికి ఇంకా పుట్టని లేక జన్మించని రాజును గురించినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభువారు ప్రవక్త ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. ఆ రాజు పేరేంటంటే, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన ఆఖరి వాక్యంలో యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు అనేటటువంటి మాటలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు పూర్వం 539లో ఈ పారసిక రాజు బబులోనును ఓడించేటటువంటి విషయాన్ని గురించి ఇక్కడ ముందుగానే ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. మరి ఆ మాట ప్రకారంగానే మరి దేవుడు పారసిక రాజు అయినటువంటి కోరేషు పరిపాలన కాలంలో ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో యెరూషలేమును తిరిగి మరల నిర్మాణం చేయటానికి అక్కడికి చెందినటువంటి ప్రజలను అతడు అక్కడ పిలుచుటను మనం గమనించగలం. ఎంత ఆశ్చర్యం! ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, వారి ద్వారా దేవుడు చెరలోనికి వచ్చినటువంటి వీరిని తిరిగి మరలా అక్కడికి పంపించినటువంటి విషయాన్ని మనకు చరిత్ర తెలియజేస్తూ ఉంది. దేవుడు ఆయన సమస్తమును ఎరిగి ఉన్నటువంటి దేవుడు. యెషయా ప్రవక్త కోరేషును గురించి ప్రవచించినటువంటి సందర్భానికి అప్పటికి ఇంకా అతడు జన్మించలేదు. దేవుడు సమస్తమును ఆయన తెలిసి ఉన్నటువంటి దేవుడు కనుక ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీరు, ప్రభువారు మీకు ఆయన దేనిని చెప్పి ఉన్నారో దాన్ని ఆయన నెరవేరుస్తారు. దేని మీ జీవితం విషయం ఆయన ఉద్దేశించి ఉన్నారో ఆయన దాన్ని సఫలపరుస్తారు అనేటటువంటి విషయాన్ని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. ఆదికాండం 21వ అధ్యాయము 1వ వచనంలో యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఆదికాండము 12వ అధ్యాయంలో ప్రభువారు అబ్రహాం గారితో మాట్లాడినటువంటి సంగతిని గురించి మనం అందరం ఎరుగుదుము. ఆ తర్వాత
ఆదికాండము 18వ అధ్యాయము 10వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగాల్లో శారాతో మాట్లాడినటువంటి విషయాలను అక్కడ మనము ఎరుగుదుము. నిజమే, దేవుడు తాను చెప్పిన మాట అది ఎన్నటికీ నిరర్థకం కాదు గనుక ఆయన నెరవేర్చేటటువంటి దేవుడై ఉన్నారు. గనుక మీ పట్ల ప్రభు సెలవిచ్చిన సంగతులు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి కాలం గడుస్తున్నటువంటి కొలది ఎక్కడ అనుమానించక, అవిశ్వాసం చెందక, ఓపికతో విశ్వాసంతో కనిపెట్టండి. తాను చెప్పిన దానిని నాడు మన పితరుల జీవితాలు నెరవేర్చిన దేవుడు, తాను ఉద్దేశించిన దాన్ని వారి జీవితాల్లో సఫలపరిచిన దేవుడు నేటి ఈ కాలమందు మన జీవితాల్లో కూడా ఉన్నతమైన కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు. ఇటు గొప్ప దేవుని కృపకు నా ప్రియులకు మీరందరూ కూడా పాత్రులు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియులను మమ్ములను మీరు బలపరిచినందుకు స్తోత్రం. మీరు సమస్తమును ముందుగానే ఎరిగి ఉన్నటువంటి దేవుడు అయినందుకు మీకు స్తోత్రం. నేడు విన్న ఈ మాటల చేత ఎందరైతే పలు సమస్యలను గురించి చింతిస్తూ కృంగి ఉన్నారో నిశ్చయంగా వారిని మీరు బలపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయాన్ని దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలు ఉన్న వారిని ఆదరించండి. మరి ఒక నూతన సంవత్సర దయా కిరీటాన్ని దినం పొందిన మా ప్రియులను కూడా జ్ఞాపకం చేసుకుని మేలు కలుగు చేసి కాపాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవుడి తోడు నడిపించును గాక. ఆమెన్.